ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ. మూవీ ఎలా ఉంది అంటే 2012, 2013, 2014 లో తీసుంటే సినిమా నడిచేదేమేమన్నా. ఇప్పుడైతే అసలు నడవదు. అంటే మేబీ ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నడవచ్చు. ఇప్పుడు మూవీ ప్రకారంగా అయితే లాగ్ ఇది పోయినట్టే. ఫ్లాప్ ఎక్స్పెక్టేషన్స్ తో ఫ్లాప్ కొట్టిన ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అయితే. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే అయినా సెకండ్ హాఫ్ పడుకోబెడతాడు. ఫస్ట్ హాఫ్ కూడా అంతే ఉంది. సెకండ్ హాఫ్ బాగుందని కాదు, ఫస్ట్ హాఫ్ మీద కంపేర్ చేస్తే బెటర్ ఉంది అనుకుంటున్నారు. అది అంతే, రెండు పడుకోబెట్టవచ్చు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, కొన్ని సీన్లు ఉంటాయి, కామెడీ అంటారు, నవ్వే రాదు. స్క్రీన్ మీద వాళ్ళు నవ్వుతారు కానీ మనమైతే నవ్వం. అదే కదా జబర్దస్త్ లో వాటిలో వెనక నుంచి నవ్వు పెడతారు, అలానే అనిపిస్తుంది. వాళ్ళు నవ్వుకోవడానికి హీరో తీసేది అనిపిస్తుంది. నిజం కూడా పెడతారు కూడా. ప్రీ ఇంటర్వెల్ తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ సీన్స్ బాగుంటది, ఇట్లా లేస్తున్నట్టు ఉంటది. అప్పుడు వస్తాయి ఆ శ్రీలీల, సేమ్ హీరోకి కుదరలెక్కనే ఉంటది. అది చూసినంత సేపు అరే ఏం చేస్తున్నారా, ఎప్పుడు రా ఈ సినిమా అనిపిస్తుంది. ఇద్దరు సపరేట్ గా చూడడానికి చాలా బాగున్నారు. ఏదో మరీ పెద్దోడు చిన్నపిల్ల చేస్తున్నట్టు, బాలయ్య ఇంకో హీరోయిన్ చేస్తున్నట్టే అని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఐఎమ్ బిట్ డిసప్పాయింటెడ్. పర్ఫార్మెన్సెస్ అంటే పవన్ కళ్యాణ్ కూడా పెద్ద నాకైతే ఏం అనిపించలేదు అసలు. ఏం ఎక్స్ప్రెషన్ అదే మొనోటమీగా ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టి ఒకటేలా తీసినట్టు అనిపించింది నాకైతే. డైరెక్టర్ ఫాల్ట్ అయి ఉండొచ్చు, పెద్ద సీన్ అలాంటివి అయి ఉండొచ్చు, బట్ స్టిల్ హీ కెన్ డూ బెటర్. అంతా నార్మల్ గానే ఉన్నాయి పర్ఫార్మెన్స్. అంటే రాశి ఖన్నా, శ్రీలీల వాళ్ళకి ఉన్న స్కోప్ లో బాగానే వేశారు. ఏరి రీమేక్ కదా, మెయిన్ ప్లాట్ లేపేసిన తెరీ రీమేక్ కాదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి మ్యూజిక్ ఎలా ఉందంట సినిమాలో? ఒక రాగాజాబ్, ఒక ఓజీ రెండు బీజంలు లేపి ఒక పేరు మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ పెట్టి కలిపేటట్టు సేమ్ అట్లా ఉంటది. ఒక పాత మూవీ సాంగ్ ఒకటి తీసుకొచ్చి బీజిఎం లో వాడకు, అదొక్కటి తప్ప మీద అంతా గోల ఉంటాయి. అంటే కొంతమందికి నచ్చొచ్చు తమన్ బాగా కొట్టాడు అని, నాకైతే చాలా నాయిజీ అనిపించింది. టూ మచ్ లౌడ్ గా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ పాత సాంగ్ ఒకటి రీమేక్ చేస్తున్నాం అని అన్నారు, బాగుంది. సో ఒక సాంగ్ వాడుకున్నారు. ఆ సాంగ్ వచ్చే బిఫోర్ సీన్లకి, ఆ సాంగ్ వచ్చిన తర్వాత సీన్లకి ప్రతిదానికి అదే బ్యాక్గ్రౌండ్ మీద వాడేసి రాదుద్దరే. ఆల్రెడీ బ్రో సినిమాలో వేసారు కదా, చేస్తేనే అది ఏ బ్రోకి తెలియకుండా పోయింది. మళ్ళీ ఎందుకు చేస్తారు ఇట్లా? పాజిటివ్ గురించి మాట్లాడదాం. నాకైతే పాజిటివ్ ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించినా వచ్చేలా లేదు, నాకైతే అనిపించలే అట్లా. నాకు ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, పోస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ కొంచెం మంచిగా అనిపించినాయి. ఎప్పుడైతే శ్రీలీల ఎంటర్ అవుతుందో అంతే నెగిటివ్స్. సినిమా నెగిటివ్ కాదు, సినిమా అంతా నెగిటివ్. ఒక సీను అరే అబ్బా ఈ సీన్ భలే ఉందిరా అని అనిపించి ఒక సీన్ లేదు. వీడి వల్ల ఇంపాక్ట్ అయింది సినిమాలో అనేదానికి ఆ క్యారెక్టర్ లేదు, ఏమీ లేదు. లిటరల్లీ మూవీ అంతా లిటరల్లీ నెగిటివ్ అనిపించింది నాకైతే. సీన్స్ అన్న ఎట్లుండే అంటే కట్టు పెట్టు అన్నట్టు ఉంటాయి. అంతా ఇట్లా కట్ చేసినాడు ఇట్లా ఫాస్ట్. మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఎట్లయితే 30 seconds కి ఇట్లా స్క్రోల్ కావాలి, మనకి డోపమైన్ స్మూత్ గానే ఉండదు. రాశి ఖన్నా సీన్స్ వస్తాయి, రాశి ఖన్నా వెనకాల ఇద్దరు ఉంటారు. అరే 2010 లో చూసినాం. ఇంకా అదే సోది లాగ్. ఆ సెకండ్ హాఫ్ అయితే ఇంత లాగ్ అంటే అంత లాగుతాడు. షిల్లలో ఉన్నంతసేపు నిద్ర వస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ అంతా బోరు. ఇంకా కొన్ని ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే దీంట్లో ఒక డాన్స్ ఎపిసోడ్ ఉంటుంది, హైలైట్ అసలు సినిమాలో. అది ఎందుకు పెట్టారు, పవన్ కళ్యాణ్ అవరాన్ని తీసి దొబ్బడానికి చేసినట్టే అనిపించింది నాకైతే. ఏం ట్రై చేశారో తెలియదు. ఆ సీన్ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు, మాకైతే ఆడియన్స్ మీద చేతి మాకు అదేం అనిపించలేదు. అది చేసినట్టు సెట్లు కూడా, మూవీలో సెట్లు అయితే అర్థమైపోతున్నాయి అసలు. లిటరల్లీ ఇంత దారుణం ఉన్నాయంటే కొద్ది క్లారిటీగా నువ్వు పెద్ద హీరోతో తీస్తున్నావు సినిమాని, ఓ పెద్ద మైత్రి మూవీస్ వాళ్ళు తీసుకుంటున్నారు. లిటరల్లీ నువ్వు తీసే సెట్లు ఏంటారు, ఏదో సినిమాలో పడిపోయిన ఆల్మోస్ట్ అయిపోయిన సెట్లు అన్నిటి దగ్గరికి వెళ్ళి వాడేసుకున్నట్టు గలీజ్ ఉన్నాయి అసలు. సినిమా హీరో అయితే అనిపించలే. కలర్ గ్రేడింగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఇట్లా డ్రెస్సింగ్ తగ్గట్టు కలర్ గ్రేడింగ్ అదంతా చాలా బాగుంటది. ఎత్తర సాంగ్ బాగోదు కానీ ఆ చుట్టూ అది బాగుంటది. అండ్ ఆల్సో దేక్లేంగే చాలా సాంగ్స్ కి స్టెప్స్ వేయడం అది కూడా మంచిగా ఉంది. నాకు తెలిసి మొన్న హరీష్ శంకర్ సినిమాలో ఏ కంటెంట్ అయితే బాగుందో ఆ కంటెంట్ రిలీజ్ చేశారు. సినిమాని ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేశారు, సాంగ్స్ అన్నిట్లో రిలీజ్ చేశారు. కాబట్టి ఆ ట్రైలర్ షార్ట్స్ అన్ని ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ లో అయిపోతాయి. గట్టి మాట్లాడాలంటే కొంచెం పవన్ కళ్యాణ్ ఒకటే, సినిమాలో పాలిటిక్స్ ఎందుకు కలప, మాకు సినిమాలో పాలిటిక్స్ లో చేయి. ప్రతిసారి ఇదే సీన్లు వాళ్ళు నేను హైప్ చేయడం, గ్లాస్ చూపించడం, నువ్వే తోపు అనడం, నువ్వు సోల్జర్ అనడం, ఇవి కొంచెం మానేసి తీస్తే బాగుంది అనిపించింది. హరీష్ శంకర్ ఇంటర్వ్యూస్ మొత్తంలో సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్ ఉంటాయి. అయ్యా ఆ రేప్ సీన్ లో మా చిన్నప్పుడు చూసావు అయ్యా, వాటిది ఎమోషనల్ సీన్. అది నువ్వు అప్పుడు సినిమాలో మళ్ళీ యూజ్ రాసుకున్నావు, దానికి ఎమోషనల్ సీన్. అసలు ఏంటి పర్ఫార్మెన్స్ బద్దలైపోతే నిజంగానే అసలు పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని అన్నాడు. ఏముంది దాంట్లో, ఏం లేదు, ఇట్లనే ఒక ఆయన అన్నాడు. అప్పుడేమో
విశ్వరూపం చూసానే అజ్ఞాతవాసం ఇచ్చిండు. సరే మరి అజ్ఞాతవాసం అంత గలీజ్ లేదు కానీ ఇది కూడా ఓకే. నాకైతే వర్స్ట్ సినిమా. ప్రతిదీ డ్రాగ్ సీన్ ఇంతే డ్రాగే అనిపించింది సినిమా అంతా. తమనన్న అండ కుడతనే ఉంటాడు. అరే కొంచెం గ్యాప్ ఇస్తే ఆ నెక్స్ట్ కొట్టిన దానికి ఏమన్నా అవి వస్తాయి. కొడుతూనే ఉంటే ఇంకేమొస్తాయి? అవి ఆల్రెడీ చూసినాము, రాజాబ్ చూసినాము, ఓజీలో కొట్టి చంపినాం. ఓజీలో నిజంగా బాగా చేసినాం. అదే కానీ సేమ్ అదే మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని కాదు. ఓజీకి ఎలివేషన్లు ఇచ్చావు, సీన్లు అట్లా బాగున్నాయి కాబట్టి సెట్ అయింది. ఇక్కడ ఎట్లా ఉందంటే టార్చర్ అనిపిస్తున్నప్పుడు ఆ టైంలో ఎవరైనా వచ్చి గెలితే ఎలా ఉంటుందో ఇంకెక్కువ టార్చర్ అనిపించింది నాకైతే. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే హరిశంకర్ జుమ్మ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఉంటాయి సీన్లు కొన్ని. ఏమవుతుంది ఇట్లా తీసుకోపోయి ఇట్లా తీసుకొస్తాడు, వాళ్ళ దగ్గర తీసుకుపోతాడు, ఇట్లా చేతి మూమెంట్స్ ఉంటాయి. కోవిడ్ తర్వాత వరల్డ్ సినిమా చూస్తున్నాం, అందరూ ఎట్లా తీస్తారో చూస్తున్నాం కదా. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మూవీస్ చేస్తే బాగుంటుంది. హరిశంకర్ నువ్వు సినిమాలు మానేరా బాబు, నువ్వు అన్నం పెడతా. ఈ సినిమాలు ఒక గబ్బర్ సినిమా ఒకటే బాగుంది. ఆ తర్వాత నువ్వేమనుకుంటున్నావు, నువ్వు రాజమౌళి అనుకుంటున్నావు, త్రివిక్రమ్ అనుకుంటున్నావు, ఏమనుకుంటావు తెలియదు కానీ నువ్వు తీసే రొట్ట సినిమాలకి నువ్వు ఇచ్చే ఎలివేషన్లకి అసలు ఎవరు చూస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటావు, నువ్వే హైప్ చేసుకుంటూ ఉంటావు, ఏంటో నువ్వు కావాలేంటో తెలియదు కానీ నువ్వు సినిమాలు మానే. మా టాలీవుడ్ బాగుపడాలంటే నీలాంటి వాళ్ళు రాకుండా ఉంటే బెటర్. నోలన్ అన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు, నీకు కూడా కొత్త పేరు తీసుకొని రావాల్సి వచ్చేది ఉంది. క్రిస్టఫర్ హరీష్. ఎంత రేటింగ్? 2.5 ఇస్తాను అయితే. నేను 1 ఇస్తాను అందుకని చెప్పి. ఓకే గైస్, థ్యాంక్ యూ.